అనైక ఉంది. ఇప్పుడు అనైక లిప్స్ ఎవరో ఒక అంకుల్ వచ్చి ఇలా ఇలా ఎంత బుజ్జిగా ఉన్నావు ఇలా ఇలా అంటున్నాడు. ఇలా ఒప్పుకోవచ్చా? ఇది కరెక్టా? ఓకే, నో, వెరీ గుడ్. సో అనైక హెడ్ మీద ఇలా ఇలా నిమురుతున్నాడు. అలా నిమరడం ఓకేనా? ఓకేయా? సో ఇది ఓకే ఎప్పుడు, ఓకే ఎప్పుడు కాదు. ఎప్పుడైతే ఎక్కువసేపు ఎవరైనా మీ తలని కానీ మీ బుగ్గల్ని కానీ ఎక్కువసేపు మిమ్మల్ని టచ్ చేశారనుకోండి, అది బ్యాడ్ టచ్. ఏంటి? ఎక్సెప్ట్ మీ మమ్మీ డాడీ, మీ డాక్టర్. కొన్ని సిచ్యుయేషన్స్లో మీ డాక్టర్ మీ మమ్మీ డాడీ ఎదురుగుండా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని టచ్ చేయగలడు పొట్ట మీద. ఓకే, ఓన్లీ డాక్టర్ అండ్ మీ మదర్. సో మిగతా వాళ్ళు ఎవరు దే ఆర్ నాట్ సపోజ్ టు టచ్. ఓకే, ఇంక్లూడింగ్ బుగ్గలు. ఏంటంటే బుగ్గలు, లిప్స్, స్టమక్, థైస్, ఏది కూడా. మీ స్కర్ట్ ఎవరైనా లిఫ్ట్ చేస్తానంటే ఒప్పుకుంటారా? వెంటనే ఏం చేయాలి? నో అని చెప్పి గట్టిగా అరవాలి. ఏం చేయాలి? వెంటనే నో అని చెప్పి మీ పేరెంట్స్కి కానీ మీ టీచర్స్కి కానీ వెళ్ళి ఈ అంకుల్ ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు లేదా ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేయాలి. అర్థమవుతుందా? వెంటనే ఏం చేయాలి? గట్టిగా అరవాలి. ఎస్, ఓకే, గట్టిగా వెళ్ళి అరవాలి. అండ్ మీ టీచర్స్ మీ స్కూల్లో కూడా ఇంటి పక్కలు కూడా ఇంట్లో ఉన్న కొత్తగా అంకుల్స్ కూడా ఎవరైనా మిమ్మల్ని ఎక్కువ భుజాలు నిమరడము పొట్ట నిమరడము ఇలా చేస్తున్నారు అనుకోండి, వెంటనే మీ పేరెంట్స్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి. మీ పేరెంట్స్ లేదా మీ ప్రిన్సిపల్ మేడంకైనా చెప్పండి ఎవరైనా డౌట్ఫుల్గా ఇలా ఉంటాయి. అర్థమైందా? సో బేసిక్గా ఎవరిని ఎక్సెప్ట్ మీ మదర్ ఫాదర్ డాక్టర్ తప్ప, డాక్టర్ కూడా మీ మమ్మీ డాడీ ఉన్నప్పుడే, డాక్టర్ కూడా మమ్మీ డాడీ ఉన్నప్పుడే ముట్టుకొనివ్వాలి. మిగతా టైమ్స్లో ఎవరిని ముట్టుకొనివ్వకూడదు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అ బ్యాడ్ టచ్. ఓకే, ఓన్లీ ఇలా ప్యాట్ చేయడం, ఇలా భుజం మీద 2 సార్లు ప్యాట్ చేయడం, ఇది గుడ్ టచ్. ఓకే, ఇప్పుడు నేను ఇలా వచ్చి ఇలా ఒకసారి ఇలా హగ్ చేసుకున్నాను, ఓకే, ఒకసారి ఇలా హగ్ చేసుకుని వెళ్ళిపోయాను, ఇది గుడ్ టచ్. ఓకే, అలా కాకుండా ఇలా ఉండి ఇలా తిన్ బాడీ అంతా నిమురుతూ ఇలా చేశానంటే ఇది బ్యాడ్ టచ్. ఒకసారి ఇలా హగ్ చేసుకుంటే ఓకే. సో గుడ్ టచ్ అనేది మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుంది. ఓకే, మీకు ఎప్పుడైనా చిరాగ్గా సిగ్గుగా అంటే మీ బాడీ పార్ట్స్ని ఎవరైనా ఇలా టచ్ చేస్తున్నట్టు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, ఒళ్ళో కూర్చోకండి ఎవరికి. ఎవరోళ్ళో థ్యాంక్ యూ, యా కూర్చో, క్లాప్స్. యా, ఎవరోళ్ళని కూర్చోకూడదు. ఏం చేయకూడదు? చాక్లెట్స్ బిస్కెట్స్ కూడా తీసుకోకూడదు. అంటే ఎవరో కొత్త అతను వస్తాడు లేదా కొత్త ఆవిడ వస్తుంది, వచ్చి రోజు మీకేమో చాక్లెట్ ఇస్తాను, నేను చెప్పినట్టు విను, నా ఒళ్ళో కూర్చో, నాకు కిస్ ఇవ్వు అంటే ఇస్తారా? ఓకే, ఎవరో ఒక అంకుల్ వచ్చాడు, వచ్చి నువ్వు నాకు ఒక కిస్ ఇస్తే నేను నీకు ఒక చాక్లెట్ ఇస్తాను అంటాడు, ఇస్తారా? సో ఎవరు మీకు తెలియని వాళ్ళు కిస్ అడిగినా హగ్ అడిగినా ఏది అడిగినా ఏం చెప్పాలి? వాళ్ళు కానీ బెదిరిస్తే ఏం చేయాలి? మీ ఇంట్లో నువ్వు కానీ ఇలా నో చెప్తే నేను చంపేస్తాను లేదా ఇలాంటివైనా బెదిరించారు అనుకోండి, ఏది వాళ్ళు బెదిరించినా మీరు కంపల్సరీగా ఇంటికి వచ్చి చెప్పాలి. ఏది బెదిరించినా ఇంటికి వచ్చి చెప్పాలి. ఏం చెప్పాలి? అందరు చెప్పండి. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాప్స్. ఓకే, సో ఇంకే స్కూల్లో అలా జరిగితే ఎవరికి చెప్పాలి? ఫస్ట్ ప్రిన్సిపల్ మేడంకి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఓకే, సో ఈ టచ్ అనేది ఈ పార్ట్స్లో బేసిక్లీ చిన్న చిన్న వాటితోనే స్టార్ట్ అవుతుంది. నువ్వు నాకు ఒక కిస్ ఇవ్వు, నువ్వు నా ఒళ్ళో కూర్చో. ఓకే, మీరు మీ పార్ట్స్ అంటే స్కర్ట్ ఎత్తి చూపించు, ప్యాంట్ ఇప్పి చూపించు, షర్ట్ ఇప్పి చూపించు ఇలా చెప్తే ఎవరైనా అవి ఒప్పుకుని చేస్తారా? వెంటనే కంప్లైంట్ ఇస్తారు.
ఓకే. అండ్ ఇది కాకుండా మీరు వాళ్ళకి చూపించడమే కాదు, వాళ్ళు మీకు చూపించిన వాళ్ళు వాళ్ళ బాడీ పార్ట్స్ మిమ్మల్ని ముట్టుకోమన్నా ముట్టుకుంటారా? నో. వాళ్ళ థైస్ ముట్టుకోమన్నా వాళ్ళ థైస్ మధ్యలో ముట్టుకుంటారా? ఓకే. మీరు వాళ్ళది ముట్టుకోకూడదు, వాళ్ళు మీది ముట్టుకోకూడదు. ఓకే. వాళ్ళు కానీ వాళ్ళ ఫోన్లో మీకు ఏమైనా ఫొటోస్ చూపించారనుకోండి, ఫొటోస్ కానీ ఇలాంటి బట్టలు ఇప్పుకున్న ఇమేజెస్, వీడియోస్ కానీ అలాంటివి చూపిస్తే ఏం చేయాలి? యా, ఇంటికి వచ్చి వెంటనే చెప్పాలి. సో ఇది గుడ్ టచ్, బ్యాడ్ టచ్. ఓకే. సో ఎవరైనా ఇక్కడ వచ్చి చెప్తారా నేను చెప్పింది? ఎంత చెప్పగలిగితే అంత. ఇక బొమ్మ పట్టుకొని చెప్పండి ఎవరైనా. గ్రీన్ షర్ట్. నీ పేరేంటి? మోక్షిత చెప్తుందంట. మోక్షిత క్లాప్స్. ఓకే. సో ఇది పట్టుకో. ఇప్పుడు చెప్పు. షూ చెప్తుంది, వినండి. చెప్పు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్పు. ఏ పార్ట్స్లో బ్యాడ్ టచ్ ముట్టుకుంటే చెప్పు. లిప్స్ ముట్టుకోకూడదు, మమ్మీ డాడీ తప్ప. ఇంకెవరు? గట్టిగా నువ్వు చెప్పు, నేను చెప్పమన్నట్లు. ఈ చెస్ట్ ముట్టుకోకూడదు. ఓకే. స్టమక్ ముట్టుకోకూడదు. స్కర్ట్ ఎత్తమని చెప్పకూడదు. స్కర్ట్ ఎత్తకూడదు. ఓకే. తొడలు ముట్టుకోకూడదు. జుట్టు మీద తల మీద ఎక్కువసేపు నిమరకూడదు.